ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము నిన్న బండి సంజయ్ గారు వారు సెంట్రల్ మినిస్టరు అందరికి తెలిసిందే. బండి సంజయ్ గారు వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుల మీద, మా నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మీద వారు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. నేను ఆ ప్రశ్నలకు కొంత అంటే వారికి అవగాహన గురించి బండి సంజయ్ గారికి అవగాహన గురించి, బండి సంజయ్ గారితో పాటు బీజేపీకి సంబంధించిన వాళ్ళ పార్టీ నాయకుల కార్యకర్తలకు, లేదా ఇప్పుడున్న కొత్తగా ఉన్న మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొత్త జనరేషన్ సంబంధించి కానీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు వాళ్లకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. అంటే ఈనాటి ఇది రాహుల్ గాంధీ గారు అంటే ఈనాటిది కాదు, ఇది ఒక చరిత్ర. ఒక స్వాతంత్ర ఉద్యమ మహాసంగ్రామం నుంచి వచ్చినటువంటి చరిత్ర ఇది. మన దేశానికి బ్రిటిష్ను బయటికి వెళ్ళగొడుతూ దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించే హక్కుల కోసము మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆ సంగ్రామం దేశ ప్రజల కోసం మొదలైన ఆ సంగ్రామం, స్వాతంత్ర సంగ్రామంలో నుంచి వచ్చిన కుటుంబమే ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఇప్పుడు మనము ఇది సుదీర్ఘంగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు అన్నారు, బండి సంజయ్ గారు వారు ఏ మతము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఏ మతము, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడడం జరిగింది, ఇందిరాగాంధీ గారి భర్త గురించి మాట్లాడడం జరిగింది, అట్లాగే సోనియా గాంధీ గారి మతాన్ని గురించి మాట్లాడిండు. ఇవన్నీ కూడా వారికి బండి సంజయ్ గారికి తెలిసి మాట్లాడిండా, తెలుసుకోకుండా మాట్లాడిండా, అవగాహన ఉందా లేదా, కొంత అవగాహన బండి సంజయ్ గారు లేకపోతే అవగాహన కల్పించే ప్రయత్నమే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ గాంధీభవన్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చదివి వినిపిస్తాను. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. బండి సంజయ్ గారు ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది, ఈ జవాబు. ఇక వారి కుటుంబాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వారు మీడియా ద్వారా ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. అందుకే నేను కొన్ని విషయాలు మా గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము మీడియా ద్వారా యావత్ తెలుగు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము
భార్య ఏ కులంనైనా ఏ మతంనైనా భర్త ఏ కులంతోటైతే అంటే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము ఒక ఆడపడుచు తన భర్త ఏ కులమున్నా ఏ మతమున్నా ఎవరి ఆ మతానికే వర్తింప జరుగుతుంది. అందుకే మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాల ప్రకారము రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుంది. వారి మీద కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు బండి సంజయ్ గారు. నిన్న మీడియాలో వచ్చింది, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ప్రింట్ మీడియాలో వచ్చింది. సోనియా గాంధీ గారు ఆమె క్రిస్టియను ఏ మతం అని వారు అడిగారు. నేను వారికి ఏం చెప్తున్నంటే, మీరు చాలా మీరు బాగా హిందూ ధర్మము హిందూ మతం మీదనే కదా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ జీవిస్తున్నది. మీరు ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద. ఈ ధర్మం మీకు తెలియదా? తెలియకపోవడం ఏంటి? సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు. అంటే ఒక ఆడపడుచు భర్త ఏ కులమైతే ఏ కుల వస్తుడైన ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే ఆ ఆడపడుచు ఆడ మనిషి ఆమె ఆ కులానికి వర్తింపజేస్తుంది. ఇప్పుడు సపోజు నేను రెడ్డినున్నా, నా భార్య గౌడ్స్. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నా భార్యను బయట ఏమంటారు? నిర్మల రెడ్డి అని అంటున్నారు. ఇదే కదా మన హిందూ సాంప్రదాయము హిందూ ధర్మంలో ఉన్న. మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలియకపోతే ఎట్లా? ఏదో మాట్లాడాలి కదా, ఏదో ఒక బట్టగాల్చి పడేయాలి కదా అని మాట్లాడడం భావ్యం కాదు అని బండి సంజయ్ గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీరు మీ మాటకు మీరు మాట్లాడే, ఎందుకంటే మీరు బండి సంజయ్ గారు మీరు ఆ పార్టీకి ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్. మనము ధర్మ పరిధిలోనే మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ధర్మ పరిధిలోనే నేను మీకు అవగాహన కల్పించే ప్రయత్నం మీడియా ద్వారా చేస్తున్నా. భర్త రాజీవ్ గాంధీ గారు హిందువు బ్రాహ్మణుడు, అంటే సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడు కాబట్టి ఆమె కూడా ఆ కులానికి సంబంధించినగానే మన భారతదేశ సాంప్రదాయాలు. ఇది గ్రహించండి. మళ్ళొక్కసారి మీకు క్లారిఫై చేస్తున్నాం, అంటే మీకు అవగాహన కల్పిస్తున్నాం. తెలియక మీరు మాట్లాడిన దానికి, తెలుసో తెలియక మాట్లాడిన దానికి. ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడారు. ఇందిరాగాంధీ గారి యొక్క భర్త ఫిరోజ్ జహంగీర్ గాంధీ, ఆయన భర్త. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ వెంట ఉండేవాడు. ఆయన సహచర్య కారణంగా తర్వాత క్రమంలో ఆయన పేరు ఫిరోజ్ గాంధీగా ప్రజలు మార్చారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే క్రమంలో గాంధీగా ఉన్నటువంటి ఫిరోజ్ గారు వారిని గాంధీగా ఆ రోజు దేశ ప్రజలు స్వతంత్ర ఉద్యమంలో మార్చారు. ఫిరోజ్ గాంధీ అని పిలువబడ్డ తర్వాత వారిని ఇందిరాగాంధీ గారు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఆల్రెడీ గాంధీ అని ఉంది కాబట్టి ఇందిరాగాంధీగా వారు కొనసాగారు. అసలు ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను,
రాహుల్ గాంధీ గారు కులము బ్రాహ్మణ కులము మళ్ళీ మళ్ళీ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా, మతము హిందూ మతము. వాళ్ళ మతానుసారం ప్రకారమే మోతీలాల్ నెహ్రూ గారు కూడా జంధ్యం వేసుకునేవాళ్ళు. మోతీలాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, దాని తర్వాత జహంగీర్ గాంధీ గారు కూడా వారు కూడా జంధ్యం వేసుకునేవాళ్ళు అని చరిత్రలో ఉంది. జంధ్యం. రాజీవ్ గాంధీ గారు కూడా జంధ్యం వారు కూడా వేసుకునేవాళ్ళు. సంజయ్ గాంధీ గారు కూడా జంధ్యం వారు కూడా వేసుకునేవాళ్ళు. రాహుల్ గాంధీ గారు మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి వారు వేసుకోలేదు. అది మ్యారేజ్ అయినాక బ్రాహ్మణులు జంధ్యం వేసుకునే సాంప్రదాయం ఇప్పటికీ అందరూ వేసుకుంటుంటారు. అది ముఖ్యంగా భారతీయ సనాతన హిందూ వైవాహిక సాంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరు భార్యకు వస్తుందని కాబట్టే సోనియా గాంధీగా అయింది. సంజయ్ గాంధీ మేనకా గాంధీగా వాళ్ళు కూడా భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఆమె కూడా యాక్చువల్గా ఏంది మేనకా వారు సిక్కులు వాళ్ళు మేనకా సిక్కు. కానీ ఎప్పుడైతే సంజయ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుందో ఆమె కూడా మేనకా గాంధీగా మారారు వాళ్ళు. అట్లాగే ఫిరోజ్ అంటే ఇందిరాగాంధీ గారి యొక్క భర్త పేరు ఫిరోజ్, తండ్రి జహంగీర్ ఫరేడోస్, వాళ్ళ తల్లి పేరు రతిమయ్యి. ఫిరోజ్ ఇందిరాగాంధీ గారి భర్త జర్నలిస్టు, నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర ఉద్యమంలో 2 సార్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 2 పర్యాయాలు ఎంపీగా రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. స్వాతంత్ర ఉద్యమంకి మద్దతుగా వానర్ సేన స్థాపించిన వ్యక్తి. ఫిరోజ్ గాంధీ చరిత్రలో ఒక పారాగ్రాఫ్ అంత అనేది ఒక చరిత్ర. జీవితం కూడా. కాబట్టి ఇందిరాగాంధీ ఇందిరా ప్రియదర్శిని, అసలు యాక్చువల్గా ఏంటంటే ఇందిరా ప్రియదర్శిని వివాహం చేసుకోవడానికి హిందూ మతం స్వీకరించి హిందూ మత సాంప్రదాయం ప్రకారమే ఫిరోజ్ వివాహం జరిగిందని, అనంతరం ఇందిరా ప్రియదర్శిని కాస్త ఇందిరాగాంధీగా అయిందని మనకు చరిత్రలో కనబడుతుంది. కాబట్టి బీజేపీకి సంబంధించిన నాయకులు రాజకీయ విమర్శలు రాజకీయంగా చేస్తారు, సహజంగా ఉంటుంది. కానీ మీరు చేసే రాజకీయ విమర్శలన్నీ కూడా కొంత నిజం ఉండాలి అనేదే కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే జనరల్గా ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమంగా అసలు ఆ కుటుంబము వాళ్ళకు కులాలు మతాలకు అతీతమైన వాళ్ళ జీవితం. కులాలు మతాలు వాళ్ళకు ఏది కూడా వర్తింపై వాళ్ళు ఎప్పుడు కూడా కులాలు వాళ్ళ క్యాస్ట్ని ఎప్పుడు కూడా రాజకీయంగా వాడుకోలే. వాళ్ళు ఎప్పుడు కూడా కులాన్ని ఎప్పుడు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎప్పుడు కూడా రాజకీయంగా వాడుకోలేదు. వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరూ కూడా గతంలో చాలా సందర్భాలు కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది. మోతీలాల్
నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరిది త్యాగాల చరిత్ర. అగర్భ శ్రీమంతుడిగా ఉన్న, విద్యావంతులుగా ఉన్న మోతీలాల్, జవహర్లాల్, ఇందిరాగాంధీల జీవితాలను స్వాతంత్రం కోసం త్యాగం చేశారు. వాళ్ళు చాలా సందర్భాల్లో మేము గాంధీ భవన్లో చెప్పడం జరిగింది. ఆస్తులు స్థిరాస్తులతో కూడుకున్న కుటుంబం అది. లక్షల కోట్ల కుటుంబ స్వతహాగా ఆస్తులలో పుట్టిన కుటుంబం అది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. ఈ దేశానికి స్వేచ్ఛను తెచ్చేందుకు వారి జీవితాలను త్యాగం చేసి జైళ్ళల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రాజీవ్ గాంధీ మరణానంతరం ఒక్క అధికార పదవి స్వీకరించకుండా పదవులను త్యాగం చేశారు. అందుకే కదా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కాకముందు యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ముందు సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ ఎంపీలు ఆ రోజు అన్ని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా పదే కోరితే కూడా సోనియా గాంధీ గారు వారు ఒప్పుకోలేదు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారిని కూడా అడిగారు. రాహుల్ గాంధీ గారు క్యాబినెట్లో మినిస్టర్ అన్న తీసుకోమనండి, లేదా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ని ఉండమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిగతా ప్రతి పార్టీ యూపీఏ నాయకులందరూ కూడా అడిగారు. కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పదవులు ముఖ్యం కాదు, పరిపాలన ముఖ్యము అని ఆ రోజు పదవులకు పక్కకు పెట్టి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజు ప్రధానమంత్రిగా చేసిరు. ఇది చరిత్ర మనందరూ కూడా తెలిసిన విషయమే. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా పదవుల కోసం మీరు చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు కావాలి? ఎల్కే అద్వానీ గారు కావాలి. కానీ ఎల్కే అద్వానీని పక్కకు పెట్టి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, మోడీ గారు ఎప్పుడైనా ఇంకా ఎల్కే అద్వానీ గారు వారు ఆరోగ్యంగా జీవించే ఉన్నారు. ఈ 11 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే అద్వానీ గారు మీరు రథయాత్ర చేసిరు, వాజ్పేయి గారు మీరు ఈ దేశానికి బీజేపీకి ఒక మీరే ఉండిరి, కానీ మరి నేను ప్రధానమంత్రి అయినా అద్వానీ గారు మిమ్మల్ని కూడా ఒకసారి ప్రధానిగా చూడాలని మోడీ గారు ఎప్పుడైనా అద్వానీని కోరి ప్రధానమంత్రిని చేసే ప్రయత్నం, అద్వానీ గారిని చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిండా? బండి సంజయ్ గారు మీరు అడగగలుగుతారా? అసలు అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారు లేకపోతే బీజేపీకి దిక్కే లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎథిక్స్ పొలిటీషియన్ లేకపోతే బీజేపీకి దిక్కు లేదు. ఆ రోజులలో ఒక ఎల్కే అద్వానీ రథయాత్ర చేయకపోతే అసలు బీజేపీకి దేశ రాజకీయాల్లో ఉనికే లేదు. ఆ రోజు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసేటప్పుడు వెనుక ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారే ఆయన రథయాత్రలో ఆయన వెనుక ఉండి, ప్రధానమంత్రికి వెనుక ఉన్న వ్యక్తి నువ్వు కాదా? ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి అయినవు అంటే దానికి కారణం ఎల్కే అద్వానీ కదా. నిన్ను ముఖ్యమంత్రిని గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన ఎల్కే అద్వానీ గారిని ఎప్పుడైనా అద్వానీ గారు మీరు ప్రధానమంత్రి వయసు రీత్యా పెద్దవాళ్ళు, మీరు ప్రధానమంత్రి కావాలి అయితే బాగుంటుందని వారిని ఒప్పించి తీసుకొచ్చి చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? బండి సంజయ్ గారు మీలాంటి నాయకులు ఈరోజు ఈడి దాకా వచ్చిరంటే కారణం ఆ రోజు ఎల్కే అద్వానీ కదా, అటల్ బిహారీ వాజ్పేయి కదా. ఎప్పుడైనా మీరు మీడియాలో అద్వానీ గారి పుణ్యమాని మేము నాయకులమైనమని మీరు ఎప్పుడైనా సరే మోడీ గారి ముందు ఈ ప్రశ్న లేవనెత్తి ఒక శక్తి ధైర్యం బండి సంజయ్ గారికి ఉన్నదా? కిషన్ రెడ్డి గారికి ఉన్నదా?
ఆ రోజు అద్వానీ రథయాత్ర, మురళీ మనోహర్ జోషి రథయాత్ర వస్తుంటే ఇదే రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు వారికి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసే నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఉండే. మీరు ఎప్పుడైనా అడిగిరా అద్వానీ గారి గురించి ప్రధానమంత్రి చేయండి అని? పుట్టినరోజు పోతారు, కాళ్ళు మొక్తారు, వస్తారు. కానీ మీరు అందుకే నేనేమంటున్నానంటే పోస్టుల కోసం పాకిలాడే మీరు రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారి చరిత్ర గురించి, రాజీవ్ గాంధీ గారి గురించి మీరు మాట్లాడతారా? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండుండి అని కాంగ్రెస్ ఎంపీలు, యూపీలో భాగస్వాములైన రాజకీయ పార్టీలందరూ పదే కోరినా కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టిన చరిత్ర వాళ్ళది. కంపేర్ చేసుకోండి. నేను ఈ మీడియా ద్వారా బండి సంజయ్ గారికి అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీకి త్యాగాల ముందు మీ త్యాగాలు ఏమని ఒక్కటి చెప్పగలుగుతారా? ఏం కాలేదు చెప్పండి. వాళ్ళు ప్రధానమంత్రులు కావాలంటే అయ్యేవాళ్ళు, రాష్ట్రపతి కావాలంటే అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏం అడ్డు? కానీ ఎప్పుడు పదవుల చుట్టూ వాళ్ళు తిరగలేరు. వాళ్ళు ప్రజలు, పరిపాలన, పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా చెయ్యాలి, పేద ప్రజలని ఆర్థిక అభివృద్ధి చెందాలి. ఇదే కదా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈరోజు ప్రియాంక గాంధీ గారు. ఇది గమనించండి. కాబట్టి మీరు ఈ కుటుంబం మీద కాబట్టి ఈ కుటుంబాన్ని మీద మీరు ఏలు ఎత్తి చూపెట్టే అర్హత నైతికంగా బండి సంజయ్ గారికి లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి కుటుంబం మీద ఏలు పెట్టి చూపే కిషన్ రెడ్డి గారికి లేదు. ఆల్ ఇండియా లెవెల్ ప్రధానమంత్రి మోడీ గారికి లేదు, అమిత్ షా గారు కూడా లేదు. విలువలతో కూడుకున్న రాజకీయ పరమైన పరిపాలన, పదవులకు వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూర్చోవాలనుకుంటే కూర్చోవాల్సిన పదవులు కూడా వాళ్ళు ఇతరుల ద్వారానే. పివి నరసింహారావు గారిని రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు అందరు అడిగారు, దేశం మొత్తం అడిగింది. రాజీవ్ గాంధీ గారు బలైపోయారు, దేశం కోసం బలైపోయారు. మరి సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి కమ్మని అడిగారు. కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఆ రోజు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిని చేసింది. పివి నరసింహారావు గారు ఏ తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాయకుడు, ఎక్కడ తెలంగాణ గడ్డ, ఎక్కడ వరంగల్ గడ్డ, ఎక్కడ ఢిల్లీ గడ్డ, ఒక వరంగల్లో పుట్టి ఒక హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చేసిన కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని ఢిల్లీ పీఠం మీద సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసి కూర్చోబెట్టింది. ఇది చరిత్ర కదా. ఈరోజు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా అప్పుడప్పుడు నరసింహారావు గారికి, పివి నరసింహారావు గారికి ఏం చేసిరు అంటే ఇంకేం చేయాలి కేసీఆర్ గారు కుటుంబ సభ్యులారా, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసినందుకే కదా నువ్వు ఆయన బొమ్మ పెట్టినావు. ఆయన ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు చేయకపోయి ఉంటే నువ్వు ఆయన బొమ్మ పెట్టేవానివా? మాటలు మాట్లాడతారు, త్యాగాలు లేవు కానీ మాటలు ఎక్కువ బీజేపీ వాళ్ళకు. దీని జవాబు చెప్పగలుగుతారా? అంటే 15 సంవత్సరాలు, ఒక పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు, ఒక మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, అంటే 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు సోనియా గాంధీ గారి ఉండాలి అనుకుంటే, రాహుల్ గాంధీ గారు ఉండాలని అనుకుంటే అడ్డం ఎవరు ఆ రోజులల్లా?
దీనికి జవాబు చెప్పగలుగుతారా? ఈరోజు మీరు మాట్లాడతారే, స్వాతంత్ర ఉద్యమంలో మీరు ఎవరున్నారు చెప్పండి. బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. ఆ రోజు మహాత్మా గాంధీ వారి ఎంబడ వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ రోజున. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఎంబడి జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, ఆయన కొడుకు, ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు, ఆమె భర్త వారి భర్త ఇందిరాగాంధీ గారి భర్త, మరి కుటుంబం అంతా కూడా జైళ్ళల్లో ఉన్నారు కదా. స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారా, అమిత్ షా గారు ఉన్నారా అప్పుడు? కాబట్టి కులాల గురించి మతాల గురించి మీరు ప్రశ్నలు మా అధిష్టానం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద ప్రశ్నలు వేసే నైతిక హక్కు బండి సంజయ్ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది. దీని మీద ఏమన్నా మీరు ప్రశ్నలు అడిగితే చెప్తాం మీకు. బండి సంజయ్ గారు ఏమన్నారంటే, అదే చెప్పినా కదా, బండి సంజయ్ గారు ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారిని ఏ కుటుంబం, ఆయన ఏం కులం అని అన్నాడు. అదేంటి ఆయన ఏం అడిగిండు ఐడియా ఉందా నీకు? ఆయన ఏం అడిగిండు ఐడియా ఉందా? ఏం అడిగిండు చెప్పు. ఏ కులము, కులం అని అడిగిండా బాబు? ఓకే, కులము గురించి అడిగిండు కదా. ఆయన కులము, రాహుల్ గాంధీ కులం గురించి బండి సంజయ్ అడిగితే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి కులము బ్రాహ్మణ కులము, బ్రాహ్మణులు అంటే హిందువులే కదా. ఏమైనా కన్ఫ్యూజన్ అవునా? దీనికి చెప్పును. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణుడు, వారి కుటుంబం బ్రాహ్మణ కులము, బ్రాహ్మణులు అంటే హిందువులే కదా అని అన్నా. ఓకే, ఇంకా వేరే ప్రశ్నలు ఏమైనా ఉంటాయి? అవును, అందుకే ఇంకో మాట కూడా అన్నా నేను. ఆ కుటుంబము స్వాతంత్రము కంటే ముందు ఇందిరాగాంధీ గారు వారు అంటే ఇందిరాగాంధీ గారు మ్యారేజ్ కాకముందే వాళ్ళ భర్త స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం వారు చేస్తున్న దాన్ని బట్టి మహాత్మా గాంధీ గారు దేశ ప్రజలు ఆయన గాంధీ అని పిలవడం జరిగింది. విన్నారా? ఇప్పుడు పేరు చేంజ్ కాదు, పేరు ఎక్కడ కూడా చేంజ్ కాదు. ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గారు కూడా కులం క్లెయిమ్ చేయలే. వాళ్ళకి ఏం అవసరము? వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులలో పుట్టిన వాళ్ళు కదా. రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు. ఆ డీటెయిల్కు నువ్వు అడిగే ప్రశ్నకు కొంత డీటెయిల్గా పోవాలంటే 1 to 1 ఇస్తాను నీకు ఇంటర్వ్యూ. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే ఆలోచన వేరు, వీళ్ళు అర్థం చేసుకునే ఆలోచన వేరు. ఆయన జనరలైజ్ చేసి మాట్లాడిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనరలైజ్ చేసి మాట్లాడిండు. దాన్ని వీళ్ళు ఏం చేసిర్రు,
ఇది ఏదో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అని వాళ్ళు డైవర్షన్ చేయడానికి బీజేపీ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి వీలైనంత వరకు ఏ రాజకీయ పార్టీ అయినా ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే దాన్ని ఎట్లా వక్రీకరించాలి, రాజకీయంగా ఎట్లా వాళ్ళని ఇరికాటంలో పెట్టాలని ఏ అపోజిషన్ పార్టీ అయినా చూస్తుంది. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ఆలోచన పాజిటివ్ లైన్లో మాట్లాడిండు. బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు దాన్ని నెగిటివ్గా తీసుకొని దాన్ని వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుతున్నారు అని నాకు అనిపిస్తున్నది. కాబట్టి నేను ఇంత వివరాన్ని ఎందుకు ఇచ్చినా అంటే వాస్తవానికి కూడా ఆయన స్పెసిఫిక్గా కోడ్ చేసిండు బండి సంజయ్ గారు. రాహుల్ గాంధీ గారిది ఏ కులము అని వారు కోడ్ చేసిండు. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణులు అని, బ్రాహ్మణులు అంటే మన హిందువులే కదా, మీకేమైనా డౌట్ ఉందా? అట్లేమన్నా లేదు కదా. బ్రాహ్మణులు అంటే హిందువులు, ఈయన రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణులు. మరి వీళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారు అంటే వాళ్ళ కుటుంబం అంతా బ్రాహ్మణులే కదా. ఇంకా బ్రాహ్మణులు హిందువులు అనేది నేను వారికి చాలా స్పష్టంగా చేసిన. కాబట్టి ఇంకో మాట ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఎప్పుడు కూడా వాళ్ళు క్యాస్ట్ని క్లెయిమ్ చేయలేదు, వాళ్ళు చేయరు. వాళ్ళు క్యాస్ట్ని ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు, వాళ్ళకు అవసరం కూడా లేదు. వాళ్లకు దేశ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల మీద వాళ్ళ పరిపాలన, వాళ్ళ ప్రజల కోసమే ఆ కుటుంబం అనేదే మనం ఇంత పెద్ద ఈ 76, 77, 77 సంవత్సరంలో మనం సుదీర్ఘంగా మన చరిత్ర కానీ మనం చూసిన కాడికి మన కళ్ళ ముందే కదా. ఆ రోజు ఇందిరాగాంధీ గారిని చంపింది కూడా మన కళ్ళ, మనం చిన్నపిల్లలం ఉన్నప్పుడే మనం చూసినాము. రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు మనం చూసినాము. ఈ చరిత్ర ఆ కుటుంబానికే ఉంది కదా. దేశ ప్రజలు, పరిపాలన, ఆత్మ బలిదానాలు, ఈ చరిత్ర వరకు ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబానికే ఉంది కదా. పోనీ ఈ చరిత్ర బండి సంజయ్ గారు ఏమైనా చెప్పగలుగుతారా? అందుకే మీరు మళ్ళీ మీరు పుస్తకాలు చదువుకోండి, హిస్టరీ చదవండి. బండి సంజయ్ గారు మీరు మళ్ళీ ఒకసారి ఇది మాట్లాడినా దానికి మీకు మాట విలువ ఉండదు. మళ్ళీ మీరు రాహుల్ గాంధీ గారు కులమేంది, ఆయన మతం ఏందని బండి సంజయ్ గారు మళ్ళీ మాట్లాడినా దానికి మీ మాటకు వాల్యూ ఉండదు. మీ వాల్యూ మీరే తీసుకోవద్దు. మేము బలంగా మీతో వాదించగలుగుతాము. అలాంటి చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్నది. చాలా మందికి ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ చరిత్ర చదవండి, తెలుసుకోండి. ఇప్పుడున్న జనరేషన్ చాలా మందికి తెలియదు. మహాత్మా గాంధీ గారు కూడా ఎప్పుడు క్యాస్ట్ని క్లెయిమ్ చేయలే, వారి కులాన్ని ఎప్పుడు చెప్పకపోయినా ఆయన ఒక కులం అయితే ఉంటుంది కదా. అది ఏ కులము? వైశ్యుడు, ఆర్య వైశ్యుడు. జవహర్లాల్ నెహ్రూ పండితుడు, బ్రాహ్మణుడు. ఇది చరిత్ర. కాబట్టి మీరు ఎంత డైవర్షన్ చేయాలన్నా మీరు దీన్ని ఎటేటో తీసుకుపోవాలనుకున్నా ఇది ప్రజలు గమనించాలని నేను మీడియా ద్వారా నేను యావత్ సమాజానికి కొంత చరిత్ర ముందు పెట్టే ప్రయత్నం చేయడంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్.